నిజాలు వస్తున్నాయి. ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి మధ్య వివాహేతర సంబంధం ఉందా? ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. విషయం ఇంట్లో తెరడంతో పుట్టింటికి వెళ్ళిపోయింది ఎస్ఐ భార్య. అప్పటి నుంచే ఎస్ఐ ఫ్యామిలీలో ఘర్షణలు తలెత్తాయి. విషయం తేల్చుకోవాలని ఎస్ఐకి భార్య కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్, కానిస్టేబుల్ శృతి, అలాగే ఎస్ఐ సాయి కుమార్ కి సంబంధించి వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకునేందుకు అడ్లూరి ఎల్లారెడ్డి చెరువు దగ్గరకు వచ్చారు. ఈ నేపథ్యంలోని అక్కడ మాట పెరిగింది. సమస్య పరిష్కారం కాకముందే ముందుగా చెరువులోకి దూకేసింది కానిస్టేబుల్ శృతి. ఆ తర్వాత వెంటనే చెరువులోకి దూకాడు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్. ఇద్దరు చెరువులో దూకడంతో భయపడి తాను కూడా చెరువులోకి దూకేశాడు ఎస్ఐ అంటూ కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ట్రయాంగిల్ బర్మర్ మరణం ఇష్యూలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి మధ్య వివాహేతర సంబంధం ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విషయం ఇంట్లో తెలియడంతో పుట్టింటికి వెళ్ళిపోయింది ఎస్ఐ భార్య. అప్పటి నుంచే ఎస్ఐ ఫ్యామిలీలో ఘర్షణలు మొదలయ్యాయి. విషయం తేల్చుకోవాలని ఎస్ఐకి భార్య కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మాట్లాడుకునేందుకు అడ్లూరి ఎల్లారెడ్డి చెరువు దగ్గరికి వెళ్లారు ఈ ముగ్గురు కూడా. ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, అలాగే ఆపరేటర్ నిఖిల్. అసలు ఏం జరిగింది, ఎలాగోలా కొలుక్కి తెచ్చుకుందాం అంటూ కూడా మాట వాళ్ళు అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. దీంతో ఆ ఇష్యూ టైంకి సంబంధించి ఆ ఇష్యూ జరుగుతూనే ఉంది, కానీ ఎక్కడా కూడా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలోనే చెరువులోకి దూకేసింది. ఇన్ఫాక్ట్ చెరువులోకి ముందుగా దూకి మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది కానిస్టేబుల్ శృతి. ఆ వెంటనే చెరువులోకి దూకేశాడు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్. ఇద్దరు చెరువులోకి దూకడంతో భయపడి తాను కూడా చెరువులోకి దూకినట్టుగా తెలుస్తోంది ఎస్ఐ. ఈ నేపథ్యంలో అసలు ఇన్వెస్టిగేషన్లు ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి? ఈ ఘటన నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్లు ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి? మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? సచిన్, కామారెడ్డిలో జరిగిన ఘటనను చూసుకుంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెలుస్తుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో భాగంగా ముందుగా ఏదైతే నిఖిల్ కు శృతికి గతంలోనే పరిచయాలు ఉంది. బీవీపేటలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి సహకార సంఘంలో పనిచేస్తున్న నిఖిల్ కు 4 సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. వాళ్ళు 4 సంవత్సరాల నుండి కూడా ప్రేమలో ఉన్నట్టు తెలుసు. అయితే ఆ మధ్యనే అక్కడికి డ్యూటీలో వెళ్ళిన సాయి కుమార్ కు పరిచయం ఏర్పడింది. శృతి ఇద్దరిని ఒకరి కాకుండా ఒకరు ట్రయాంగిల్ గా ప్రేమిస్తున్నట్టు సమాచారం. ఇదే కోణంలో కూడా ముందుగా ఈ పంచాయతీని అంతా కూడా సెటిల్ చేసుకోవాలి అని భార్యకు గత వారం రోజుల క్రితం తెలిసినట్లు సమాచారం. అందులో భాగంగానే బిక్నూరుకు 2 ఏళ్ల క్రితం సాయి కుమార్ బదిలీ చేయించుకున్నాడు. బదిలీ చేయించుకున్న నేపథ్యంలో 2 ఏళ్ల నుంచి గ్యాప్ రావడం, ఈ పంచాయతీ అంతా కూడా నాకెందుకులే నువ్వు తెగతెంపులు చేసుకోవాలి అని భార్య వారం రోజుల క్రితం పుట్టింటికి వెళ్ళింది అని తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ముందుగా శృతి చెరువులో దూకింది. శృతి దూకిన వెంటనే నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్, ఎందుకంటే సెటిల్ చేసుకుందామని పిలిచింది శృతిని. శృతితో పాటు నిఖిల్ ఆ ప్రాంతానికి వచ్చాడు. ఇద్దరిని కామారెడ్డి నుంచి తీసుకొని ఎస్ఐ సాయి కుమార్ అడ్లూరు ఎల్లారెడ్డి జాతీయ రహదారి పక్కన ఉన్న పెద్ద చెరువు పక్కన అక్కడ కూర్చొని మాట్లాడుకుందామని అక్కడికి వెళ్ళారు సమాచారం. అక్కడ సొంత ఆయన పర్సనల్ కారు, అక్కడ శృతికి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్, అందులో సెల్ ఫోను, నిఖిల్ కి సంబంధించిన సెల్ ఫోను కారులోనే ఉండడం పూర్తిగా అక్కడికి గమనించిన పోలీసులు దీనికి అంతకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అంటే ట్రాకింగ్ చేశారు. ఫోన్ ట్రాకింగ్ చేయడం నేపథ్యంలో అక్కడనే వీరు ఉన్నారు. చివరి కాల్ అక్కడే మాట్లాడారని తెలిసింది. పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో ముందుగా శృతి చెరువులో దూకింది. వెంటనే నేనెందుకు బతికి అని నిఖిల్ కూడా దూకినట్లు సమాచారం. వీరిద్దరూ దూకడంతో నా మీదికి ఎక్కడ వస్తుంది, నేను ఇదంతా కొలికి తెచ్చుకొని నా మీదికి రాకుండా నా భార్య పిల్లలు నేను సుఖంగా ఉండాలనుకుంటున్నాను, ఇదంతా నా మీదికి ఎందుకు వస్తుందనే ఆయన ఆలోచించి అనుకోని పరిస్థితుల్లో ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడ్డట్లు
పూర్తిగా తెలుస్తుంది ఎస్ఐ సాయి కుమార్. ఏదేమైనప్పటికీ మొత్తానికి అంటే వాట్సాప్ చాటింగ్ లో ఎటువంటి కాన్వర్సేషన్ గుర్తించారు? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆ చాటింగ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ కాన్వర్సేషన్స్ కావచ్చు, దాన్ని బేస్ చేసుకొని జరిగే ఇన్వెస్టిగేషన్ లో కొన్ని కీలక అంశాలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కీలకమైన మలుపు తిరిగిన సందర్భాల గతంలో కూడా ఎన్నో చూసాం. సో ఈసారి ఇక్కడ ఈ కేసుకు సంబంధించి వాట్సాప్ చాటింగ్ లో ఎటువంటి అంశాలను పోలీసులు గుర్తించడం జరిగింది గంగారెడ్డి? సచిన్, ఇప్పటికైతే పోలీసులు ఎలాంటి వాట్సాప్ చాటింగ్ బయటికి పెట్టలేదు. కానీ వాట్సాప్ చాటింగ్ జరిగింది. గత వారం రోజులుగా వీళ్ళు ముగ్గురు ఫోన్ లో సంభాషణలు గంటల తరబడి చేశారు. వాట్సాప్ గానీ ఫోన్ లో గానీ గంటల తరబడి సంభాషణ చేశారు. వీళ్ళకి అంతానికి ఒక కొలికి తీసుకోవాలి. నా భార్య నన్ను సెటిల్ చేసుకొని రమ్మంది, నా భార్య నా పుట్టింటికి వెళ్ళింది, నేను ఏం చేయాలనే కోణంలో ఎస్ఐ సాయి కుమార్ ఆవేదన చేస్తూ వారందరితో కమ్యూనికేట్ అయి ఆ ఇద్దరు శృతి అదేవిధంగా నిఖిల్ ఇద్దరిని కలిసి కూర్చొని పెట్టుకుని మాట్లాడేదంతా కొలికి తెచ్చుకోవాలనే ఉద్దేశం మీద ఆయన ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే ముగ్గురు ఆ చెరువు దగ్గరికి వచ్చి సెటిల్ చేసుకునే సమయంలో ఆ ముగ్గురు కూడా అంటే ముందుగా శృతి ఆత్మహత్యకు పాల్పడింది, దాని తర్వాత నిఖిల్, దాని తర్వాత ఎస్ఐ సాయి కుమార్లు అక్కడ మృతి చెందిన ఘటనలో పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి ఎస్ఐ భార్య వాంగ్మూలమే ప్రధానం కానుంది. ఎందుకంటే దీనికి అంతటికి ఆమెకు ఎన్ని రోజుల క్రితం తెలిసింది, దీనికి అంతటికి కారణం ఎవరు, ఆ శృతి ఎన్ని రోజులుగా ఆ గతంలో బీబీపేటలో ఎస్ఐ సాయి కుమార్ పనిచేశారు, ఆ సమయంలో ఎస్ఐ భార్య ఏం చేసింది, 3 ఏళ్ల పాప ఉంది. అంటే ఆ ఎస్ఐకి పెళ్ళైన తర్వాత ఆ మొదటగా పోస్టింగ్ వచ్చింది, మొదటగా పోలీస్ పోస్టింగ్ లో పనిచేశాడు బాన్స్వాడలో కామారెడ్డి జిల్లాలో. అక్కడ నుండి బీబీపేటకు వచ్చారు. బీబీపేటలో జరిగిన సమాచారం ఏంటి, ఆ శృతికున్న సమాచారాన్ని ఎందుకు ఎస్ఐ భార్యకు తెలియలేకపోయింది, పోలీసులు దీని అంతటి కూడా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనే కోణంలో పూర్తిగా ఎంక్వైరీ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పూర్తిగా ఎంక్వైరీ ఆఫీసర్ గా ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూర్తిగా ఎంక్వైరీ జరుగుతుంది. దీనికి అంతకు సంబంధించి స్పెషల్ టీమ్ గా ఏదైతే సదాశివ్ నగర్ సిఐ సంతోష్ తో పాటు ఎస్ఐ రంజిత్లు కూడా స్పెషల్ టీమ్ లో ఉన్నారు. ఈ మొత్తంగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే మీడియాకు సమాచారం అందించేందుకు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సచిన్, బట్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు చెరువులోకి దూకేశారంటూ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తున్న సందర్భంలో ఎవరు లేరా? అంటే సాధారణంగా చెరువు అంటే కనుక ఎవరో ఒకరు చుట్టుపక్కల వెళ్ళే సందర్భం ఉంటుంది, లేకపోతే సౌండ్ వస్తే కనుక వెంటనే వెళ్ళి చూసే పరిస్థితి ఉంటుంది. ఆ రోజు ఏం జరిగింది? అయితే అక్కడ ఎవరు లేదని నిర్ధారించుకున్న తర్వాతనే ఈ ముగ్గురు కూడా చెరువు గట్టుకు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ చెరువు గట్టుకు వెళ్ళిన సమయంలో అంటే కామారెడ్డి బిక్నూరు నుంచి ఎస్ఐ సాయి కుమార్ కామారెడ్డి వారిద్దరిని తీసుకొని అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు ఏదైతే జాతీయ రహదారి 44 పక్కనే ఉంది, అక్కడికి రావడానికి 20 నిమిషాలు సమయం పట్టింది. ఆ 20 నిమిషాల్లో వారిని బిక్నూరు నుంచి బయలుదేరిన ఎస్ఐ సాయి కుమార్ కామారెడ్డిలో వారి ఇద్దరిని పికప్ చేసుకొని ఎల్లారెడ్డి పెద్ద చెరువుకు రావడానికి 20 నిమిషాలు పట్టింది. 20 నిమిషాలు పట్టిన తర్వాత ఆ ప్రాంతంలో ఎవరు ఉన్నారని వారి నిర్ధారణకు వచ్చిన తర్వాత అక్కడనే సెటిల్ కూర్చొని అంటే సామాన్యంగా చెరువు పక్కన ఎవరు ఎక్కడ ఉంటారు, వీళ్ళు బయలుదేరిన ప్రాంతం అక్కడ రాళ్ళు పెద్ద చెరువు పక్కన పెద్ద రాళ్ళు ఉంటాయి కాబట్టి ఆ రాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నామా అని మాట్లాడుకునేందుకు అక్కడికి వెళ్ళారు. ఆ సమయంలో ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా మాట్లాడుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ సీక్రెట్ అంతా కూడా వీళ్ళు మృతి చెందడంతో పూర్తిగా బయటపడింది అని చెప్పవచ్చు సార్. గంగారెడ్డి, ఇక్కడ ఫోన్ కాన్వర్సేషన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించి పరిచయస్తులు కావచ్చు, వాళ్ళు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫోన్ కాన్వర్సేషన్ చూస్తుంటారు, వాళ్ళ కాల్ డేటా తీసుకుని ఉంటారు, ఇవన్నీ జరుగుంటాయి కాబట్టి ఇంకా అనేక కోణాలు కూడా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎటువంటి టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది, ఎటువంటి చర్చ జరుగుతోంది? సచిన్, ముందుగా పూర్తిగా పోలీసులు ముందుగా అయితే శృతి స్నేహితులు, బంధువులు, వారి తల్లిదండ్రులు, నెక్స్ట్ నిఖిల్ బంధువులు, అమ్మా నాన్నలు, బ్రదర్స్, ఆయనకున్న సమాచారం, ఆయన ఉన్న కోటరీ, వీళ్ళందరినీ ఎంక్వైరీ